రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోవాలి. జై బీసీ, జై పోరాడదాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడదాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు వర్తి బంధును విజయవంతం చేయాలి. 18 జరిగే బీసీ బంధును జరగబోయే బీసీ బంద్కు అందరూ అన్ని బీసీ సంఘాల నాయకులు మాకు సహకరించాలి. అన్ని మండల్లో అన్ని విలేజ్లలో మేము క్యాన్వాసింగ్ చేసి రేపు జేఏసీ కన్వీనర్ను ఎన్నుకొని వారి ఆధ్వర్యంలో 18 తారీఖు బీసీ బంద్కు సహకరించాలని మాట్లాడుకొని మేము 42% ప్రభుత్వము మాకు మొన్న వచ్చిన ఎలక్షన్లో అన్యాయం జరిగింది కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి మాకు ఈ రేపో ఎల్లుండో కోర్టులో జరుగుతున్నదని మాకు అనుకూలంగా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై మొసలి కన్నీరు గారుస్తూ మేము బీసీలకు అనుకూలం అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలను మోసం చేయడానికి బీసీల పట్ల నిలబడి మేమే కొట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ మాటలు అనేది నిజం కాదనే బీసీలు తెలుసుకోవాలి. బీసీ మేధావులంతా మనమందరము కలిసి ఈ 42% రిజర్వేషనే కాదు, మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత రిజర్వేషన్ ఉండాలి, మేమెంతో మాకంత అంటూ పోరాటం చేసి ఈ అగ్రకుల పార్టీలు ఏవైతున్నాయో వాటి మెడలు వంచి ఈ రిజర్వేషన్లు సాధించుకొని ఈ స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉపాధి అన్ని రంగాలలో బీసీలకు సమాన వాటా వచ్చే వరకు పోరాడాలి. మరి రేపు రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో 18 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గట్టిగా కొట్లాడి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన మిడితోటి మండలంలో కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో 18 నాడు బీసీ బంద్ను విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధువులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.